Okay. Okay. So next topic is append, guys. Okay. Append. Okay. Append. Yes. Now voice low sunda. It's clear and okay. Super. Okay. Thank you. సో అపెండ్ అంటే ఏంది? ఫస్ట్ అపెండ్ అంటే ఏందో తెలుసుకుందాం. అపెండ్ అని అంటే ఏంటంటే ఇప్పుడు మనకు మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ ని మనం ఇఫ్ యూ కంబైన్ ద మల్టిపుల్ టేబుల్స్ రోస్ ఇంటూ సింగిల్ టేబుల్. మల్టిపుల్ టేబుల్స్ అంటే మేబీ దట్ వుడ్ బి అనే 3 tables ఆర్ 2 tables ఆర్ మోర్ దెన్ 2 tables అనుకోండి. ఓకే, మల్టిపుల్ టేబుల్స్. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ ని నేను ఇఫ్ ఐ కంబైన్డ్ ఇంటూ సింగిల్ టేబుల్, ఓకే, దట్ ఈస్ కాల్డ్. మనకి సపోజ్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అనుకుందాం. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే సపోజ్ నీకు 2000 ప్లీజ్ మ్యూటా ఏ హోస్ట్ మిస్టర్ విజయ్ మ్యూట్ చేయండి. ఓకే, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అన్మ్యూట్ లో ఉంటారు. మ్యూట్ చేయి ప్లీజ్. ఓకే ఓకే రైట్. ఓకే, అపెండ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు 2018 డేటా, 2018 సేల్స్ డేటా ఒక షీట్ లో ఉంది. ఓకే, 2019 డేటా ఒక షీట్ లో ఉంది, సేల్స్ డేటా. ఓకే, 2019 సేల్స్ డేటా ఒక షీట్ లో ఉంది, 2018 డేటా ఒక షీట్ లో ఉంది, 2020 డేటా ఒక షీట్ లో ఉంది అనుకుందాం. ఓకే, నాకు డిఫరెంట్ సేల్స్, ఓకే, 2018 సేల్స్ ఒక దాంట్లో, 2019 ఒక దాంట్లో, 2020 సేల్స్ ఒక దాంట్లో ఉన్నాయి. సో నేను అన్నిటిని కలిపి ఒక మెయిన్ సేల్స్ కింద తీసుకురావాలి, అన్నిటిని కలిపి మెయిన్ సేల్స్ కింద తీసుకురావాలి అనుకుంటే అప్పుడు మనం విల్ గో ఫర్ అపెండ్ గైస్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో అపెండ్, ఓకే, ఇక్కడ అపెండ్ అనేది నాకు, సో మనకి 3 సినారియో 4, నేను ఈచ్ సినారియో చెప్తాను గైస్. ఓకే, అపెండ్ అంటే ఎగ్జాక్ట్ గా ఏం చేస్తుంది, ఓకే, అపెండ్ అంటే ఎగ్జాక్ట్ గా ఏం చేస్తుంది అనేది ఇవన్నీ తీసేస్తున్నా. ఇది ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింది, వీళ్ళకి వేరే క్లాస్ కి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇవన్నీ తీసేసి మనం ప్రతి సినారియోని ఇక్కడ ఎక్సెల్ లో చూపెడతాం. ఓకే, ఇక్కడ ఎక్సెల్ లో చూపెట్టి సేమ్ రిజల్ట్స్ ని we will achieve in the Power BI guys. Okay, we will achieve in the Power BI. Okay, ఎవరు అంత డిస్టర్బెన్స్ చేసేది? ఆగమాగం చేస్తున్నారు. శ్రీ మీరే కొద్దిగా డిస్టర్బెన్స్ బాగా వస్తుంది మీద, నాకు కావట్లేదు కాక. ఓకే, సో మనకి ఇక్కడ 3 టేబుల్స్ ఉన్నాయి గైస్. ఓకే, ఏంటి అంటే ఇలా ఉన్నాయి అనుకోండి. ఓకే, మనకి 4 రికార్డ్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి 4 రికార్డ్స్ తీసుకున్నా. ఇది 2020 సేల్స్ టేబుల్. ఓకే, ఇది 2019 సేల్స్ టేబుల్. ఓకే, ఇది 2018 సేల్స్ టేబుల్ అనుకోండి. ఓకే, సో సపోజ్ ఇఫ్ ఐ అపెండ్ దిస్ టేబుల్, ఓకే, 2020 టేబుల్ విత్ 2019 అండ్ 2018 అనుకుంటే అపెండ్ అంటే ఏంది? మల్టిపుల్ టేబుల్స్ ని సింగిల్ టేబుల్ లోకి, మల్టిపుల్ టేబుల్ రోస్ will combine multiple table rows into single table. Okay, so this is first table rows. Okay, this is the first table rows, this is the second table rows. Okay, actually ఇది ఆర్డర్ లో ఉంటది. ఓకే, దిస్ ఇస్ ద ఆర్డర్ లో ఉంది అనుకుందాం. ఓకే, డేట్ ఇక్కడ ఉంది, ప్రస్తుతానికి ఇక్కడ ఉంది, ఆర్డర్ లో ఉంది అనుకుందాం. ఓకే ఓకే ఇక్కడ ఉంది. ఓకే, సారీ గైస్. ఓకే, ఇక్కడ ఉంది అనుకుందాం. ఇది ఒక వేరే టేబుల్ అనుకోండి. మళ్ళీ ఈ పిఐడి కంటే వేరే టేబుల్. అంటే పిఐడి అంటే ప్రోడక్ట్ నేమ్, సారీ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ అండ్ దెన్ సేల్స్ అమౌంట్ అండ్ డేట్ అనుకోండి. ఓకే, అగైన్ దిస్ డేట్ వచ్చేసి ఇక్కడ 2019 ఈ డేట్ కింద యాడ్ అయింది. అంటే జస్ట్ రోస్ మాత్రమే కంబైన్డ్ అయితే గైస్. ఓకే, ఈచ్ టేబుల్లో సపోజ్ 3 టేబుల్స్ లో 4 రికార్డ్స్ ఉంటే మనకి 3 4s are 12 రికార్డ్స్ వచ్చేస్తాయి, అంతేనా కాదు? ఓకే, జస్ట్ రోస్ అనేటి కంకాటినేట్ అవుతాయి. ఓకే, మనకు మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్న రోస్ అనేటి సింగిల్ టేబుల్ లోకి కంకాటినేట్ అవ్వేదాన్ని అపెండ్ అంటారు. ఓకే, అర్థమవుతుంది కదా? మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్న రోస్ అనేటి సింగిల్ టేబుల్ లోకి కంకాటినేట్ అవ్వేదాన్ని మనం అపెండ్ అంటాము. ఓకే,
సో దట్ ఈస్ ద నార్మల్ కేస్. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ కేస్. నార్మల్ అపెండ్ ఇలా జరుగుతుంది. ఒకవేళ ఈ అపెండ్ అనేది కేస్ సెన్సిటివ్. ఓకే, అపెండ్ అనేది ఏంటి? కేస్ సెన్సిటివ్ అని చెప్పిన. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఈ హెడర్స్ అనేటి 2 టేబుల్స్లలో హెడర్స్ అనేటి కాలం హెడర్స్ అనేటి సేమ్ ఉండాలి. అలా కాకుండా ఈ కాలం హెడర్ అనేది సపోజ్ నేను ఇక్కడ ఈ కాలం హెడర్ అనేది నేను ఇక్కడ క్యాప్చర్ చేసిన సేల్స్ అని ఇక్కడ క్యాప్ చేసిన. అక్కడ స్మాల్ ఉంది, స్మాల్ కేస్ లో ఉంది. ఓకే, ఇక్కడ స్మాల్ కేస్ లో ఉంది, ఇక్కడ నేను క్యాప్స్ చేసిన అనుకుందాం. క్యాపిటల్ చేసిన. ఓకే, అమౌంట్ అనేది కూడా క్యాపిటల్ చేసిన అనుకుందాం. ఓకే, సేల్స్ అమౌంట్ అనేది ఇట్లా క్యాప్స్ లో ఉంది. లేకపోతే దానికి కాకపోతే దీనికే చేసుకోండి. సో ఇది మామూలుగా దీని సేమ్ యాజ్ గానే ఉంచుదాం. నేమ్ దీనికి ఉంచుదాం. ఓకే, లేకపోతే దీనికి చేంజ్ చేసుకుందాం. ఏదనుకో ఒక దానికి. ఓకే, సేల్స్ అమౌంట్ దీనికి క్యాప్స్ చేసిన. దీంట్లో సేల్స్ అమౌంట్ అనేది క్యాపిటల్ లో ఉంది, దీంట్లో స్మాల్ లో ఉంది. ఓకే, సో దీంట్లో స్మాల్ లో ఉంది 2019. నేను ఇప్పుడు 2 టేబుల్స్ తీసుకుంటున్నాను గైస్. ఓకే, 2020 టేబుల్, 2019 టేబుల్ తీసుకుంటున్నాను ఈ సినారియోలో. ఓకే, సో మనకి ఏం సినారియోలు ఉన్నాయి అని అంటే, ఫస్ట్ సినారియో వచ్చేసి నార్మల్ అపెండ్ అంటే అన్ని కాలమ్స్ సేమ్ ఉన్నాయి, అన్ని మనకు అన్ని టేబుల్స్లలో సేమ్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, అన్ని కేసెస్ పరంగా కూడా కాలం హెడర్స్ కూడా అంత నార్మల్ గానే ఉంది కాబట్టి అది నార్మల్ అపెండ్ అవుతుంది. ఓకే, నార్మల్ అపెండ్ అంటే నార్మల్ సినారియో. అండ్ సెకండ్ సినారియో ఏంటంటే కేస్ సెన్సిటివ్. ఓకే, అపెండ్ అనేది కేస్ సెన్సిటివ్. ఓకే, కేస్ సెన్సిటివ్ గైస్. ఓకే, ఏంటంటే కాలం హెడర్స్ అనేవి సేమ్ ఉండాలి. బోత్ టేబుల్స్ లో కాలం హెడర్ అనేది సేమ్ ఉండాలి. సేమ్ లేకపోతే ఏమవుతుంది? ఓకే, సేమ్ లేకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా ఈ డేటా అనేది ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. బాగానే ఉంది. ఓకే, ఈవెన్ ఈ డేటా కూడా ఈ 2 కాలమ్స్. ఓకే, ఈ 2 కాలమ్స్ డేటా వచ్చి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూర్చుంటుంది. ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈవెన్ డేట్ కూడా బాగానే కూర్చుంటుంది. ఓకే, డేట్ వచ్చి కూడా ఇక్కడ కింద బాగానే ఉంది. కానీ ఈ 2 మ్యాచ్ కావు. ఓకే, దీని డేటా వచ్చేసి ఇది స్మాల్ సేల్స్ అమౌంట్ కదా, సో దీనికి సపరేట్ కాలం యాడ్ అవుతుంది. అప్పుడు స్మాల్ సేల్స్ అమౌంట్ కాబట్టి దీనికి ఇక్కడ 2019 ఆపోజిట్ లో దీని డేటా యాడ్ అవుతుంది. అప్పుడు ఇది మ్యాచ్ కాదు కాబట్టి దీని రిలేటెడ్ డేటా ఏమవుతుంది? నల్ అవుతుంది. ఓకే, దీని రిలేటెడ్ డేటా ఇక్కడ మ్యాచ్ కాదు కాబట్టి దీని రిలేటెడ్ డేటా నల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ దీనికి మ్యాచ్ కాదు కాబట్టి 2019 దీనికి మ్యాచ్ కాదు కాబట్టి ఇక్కడ ఇది నల్ అవుతుంది. అంటే కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇవి వేరే కాలమ్స్ కింద అయిపోయినాయి అన్నమాట. ఒకవేళ మీరు సేమ్ కాలం నేమ్స్ పెట్టారు అనుకోండి, అవి ఒకే కాలం కింద వస్తాయి. ఓకే, సేమ్ కాలమ్స్ కింద పెడితే ఒకే కాలమ్స్ కింద వస్తాయి. ఇప్పుడు సేమ్ కాలం నేమ్స్ పెట్టినామనుకో అంటే కాలం నేమ్ అనేది కేస్ సెన్సిటివ్. సెకండ్ ఏంటి? కాలం నేమ్ కేస్ సెన్సిటివ్. కాలం ఆర్డర్ అనేది సేమ్ ఉండాలా. నెక్స్ట్ ఏంటి? కాలం ఆర్డర్. ఓకే, ఇప్పుడు ఇందాక మనం డేట్ ఇక్కడ పెట్టినాం కదా. ఓకే, ఫస్ట్ నాకు డేట్ ఫస్ట్ లో వచ్చింది. ఓకే, అనేది ఫస్ట్ లో వచ్చింది. ఓకే, డేట్ అనేది ఇక్కడ లాస్ట్ లో వచ్చింది. ఈ టేబుల్లో లాస్ట్ లో వచ్చింది. అప్పుడు ఎలా అపెండ్ అవుతుంది? ఓకే, ఇదైతే అందరికి అర్థమైంది కదా. ఓకే, ఇదైతే అందరికి అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే మన కేస్ సెన్సిటివ్ ఉండడం వల్ల ఈ 2 కాలమ్స్ డిఫరెంట్ కాలమ్స్ కింద రికగ్నైజ్ అయిపోయి డిఫరెంట్ కాలమ్స్ క్రియేట్ చేసింది. ఓకే, ఇక్కడ కాలం ఆర్డరే చేంజ్ అయింది. కాలం ఆర్డర్ సేమ్ ఉండాలా? ఉండవలసిన పని లేదా? ఓకే, ఒకవేళ మీరు ఈ టేబుల్ ని అపెండ్ చేశారు అనుకోండి, ఈ టేబుల్ తోని ఇప్పుడు సేమ్ మళ్ళీ కాలం నేమ్స్ సేమ్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, కాలం నేమ్స్ సేమ్ ఉన్నాయి కానీ ఆర్డర్ సేమ్ లేదు. ఓకే, కాలం నేమ్ సేమ్ ఉన్నాయి బట్ ఆర్డర్ సేమ్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ మీరు ఈ టేబుల్ ని అపెండ్ చేస్తే ఈ టేబుల్ యొక్క ఆర్డర్ ఎట్లుందో, కాలం ఆర్డర్ ఎట్లుందో అలా వస్తుంది. ఓకే, ఈ టేబుల్ యొక్క కాలం ఆర్డర్ ఎలా ఉందో అలా వస్తుంది. అంటే ఫస్ట్ డేట్, తర్వాత పిఐడి, పి నేమ్ అండ్ సేల్స్ అమౌంట్ వస్తుంది. లేదంటే మీరు ఈ టేబుల్ అపెండ్ చేస్తే, అంటే ఫస్ట్ ఈ టేబుల్ ని తీసుకొని అపెండ్ అని కొడితే ఈ టేబుల్ కింద యాడ్ అవుతే సేమ్ ఈ కాలం ఆర్డర్ ని తీసుకుంటుంది. ఓకే, సపోజ్ నేను ఈ టేబుల్ తోని అంటే 2019 టేబుల్ తోని 2020 టేబుల్ ని అపెండ్ చేస్తా అనుకుంటే కాపీ. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మనకి ఇలా వచ్చేస్తుంది గైస్. ఓకే, తర్వాత ఇలా కాపీ చేస్తాం. ఫస్ట్ ఇవి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, డేట్ మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది. అంటే మీరు ఫస్ట్ ఏ టేబుల్ తీసుకొని అపెండ్ చేస్తే అదే టేబుల్ వస్తుంది. ఓకే, అదే టేబుల్ ఆర్డర్ వస్తుంది. కాలం ఆర్డర్ సేమ్ ఉండవలసిన పని లేదు.
కాలం ఆర్డర్ అనేది సేమ్ ఉండవలసిన పని లేదు. ఓకే, కాలం ఆర్డర్ ఎలా ఉన్నా మీరు ఫస్ట్ ఏ టేబుల్ తోనైతే అపెండ్ చేస్తారో ఆ టేబుల్ యొక్క ఆర్డర్ వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద కాలం ఆర్డర్. కాలం ఆర్డర్ సేమ్ ఉండవలసిన పని లేదు. ఓకే, బాగుంది. సో నాకు ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి కదా, నాకు ఇక్కడ ఓన్లీ 2 కాలమ్స్ లేకపోతే 3 కాలమ్సే ఉన్నాయండి, అసలు డేట్ కాలం లేదు. అప్పుడు ఎట్లా అంటే సేమ్ కాలమ్స్ ఉండాలా అపెండ్కి అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. సేమ్ కాలం ఉండాలా అపెండ్కి అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, సేమ్ కాలం ఉండవలసిన పని లేదు. నాకు డేట్ లేకపోతే ఎలా వస్తుంది? ఓకే, సరే, ఫస్ట్ డేట్ లేకపోతే ఎలా వస్తుందో చూద్దాం. 2020కి డాటా అన్ని ఉన్నాయి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ కాపీ చేసిన. ఓకే, ఓకే, సేమ్ ఇవి కూడా మనకు అన్ని ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కాపీ చేసిన. ఓకే, బట్ ఇక్కడ డేట్ కాలం లేదు కాబట్టి దీనికి ఏమవుతుంది, ఇది మ్యాచ్ కాలేదు కాబట్టి దీనికి నల్స్ వస్తుంది. ఓకే గైస్, ఆర్ యూ విత్ మీ? క్లియర్ ఉంది కదా గైస్? క్లియర్ ఉంది కదా? సో ఫస్ట్ ఏమో నార్మల్ అపెండ్. నేను 3 టేబుల్స్ తీసుకున్నా ఈ సినారియోలో, 3 టేబుల్స్ తీసుకున్నా. ఓకే, సో ఈచ్ రికార్డ్ నేను రికార్డ్స్ కంకార్డినేట్ అవుతున్నాయి. ఇక్కడ మనకు మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్న రికార్డ్స్ అనేవి జస్ట్ కంకార్డినేట్ అవుతున్నాయి గైస్. ఓకే, దీని రికార్డ్స్ దీనికి డూప్లికేట్స్ తోని దేనితో సంబంధం లేదు. జస్ట్ అపెండ్ అంటే ఏంది, రికార్డ్స్ ని కింద యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అపెండ్ అంటే ఏంది, రికార్డ్స్ ని కింద యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, అప్పుడు ఈ ఇక్కడ ఉన్న 4 రికార్డ్స్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోయినాయి. అండ్ దెన్ ఇక్కడ ఉన్న ఈ టేబుల్లో ఉన్న 4 రికార్డ్స్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోయినాయి. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న టేబుల్స్ లో ఉన్న రికార్డ్స్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోయింది. నార్మల్ అపెండ్. ఓకే, కేస్ సెన్సిటివ్. మీకు ఎప్పుడైతే కాలం నేమ్ డిఫరెంట్ గా ఉంటుందో అప్పుడు అది వేరే కాలమ్స్ కింద సేల్స్ అమౌంట్ కానీ ఇది క్యాపిటల్ లో ఉంది, ఇది స్మాల్ లో ఉంది, ఇది క్యాపిటల్ లో ఉంది, స్మాల్ లో ఉంది. అప్పుడు మనకి డిఫరెంట్ కాలమ్స్ కింద రికగ్నైజ్ చేసుకుంటుంది అపెండ్ చేస్తే. ఓకే, కాలం ఆర్డర్ సేమ్ ఉండవలసిన పని లేదు. ఓకే, ఏమేం చెప్పుకున్నాం మనం? కేస్ సెన్సిటివ్ అండ్ దెన్ కాలం ఆర్డర్ may not be in a same position. Okay, column order may not be in a same position. Column order may not required. Okay, may not required అనుకోండి. ఓకే, కాలం ఆర్డర్ సేమ్ ఉండవలసిన పని లేదు. కాలం ఆర్డర్ may not be same అనుకోండి. అండ్ 4th పాయింట్ ఏమనుకున్నాం, సేమ్ కాలమ్స్ ఉండవలసిన పని లేదు. ఓకే, may not have same columns in both tables. May not have same columns. Okay, so this is the cases case. Okay, these are the 4 cases. ఇంకొకటి డాటా టైప్. ఓకే, డాటా టైప్ కూడా సేమ్ ఉండవలసిన పని లేదు. డాటా టైప్ may not be same. Data type may not be same. Okay, సేమ్ కాలం నేమ్స్ ఉన్నా వాటి డేటా టైప్ సేమ్ ఉండాల్సిన పని లేదు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు లెట్స్ సీ ప్రాక్టికల్ గా. ఓకే, 10 minutes లో క్లోజ్ చేస్తాను గైస్. సో ఇవన్నీ ఇప్పుడు మనకి ఎక్సెల్ లో ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో సేమ్ రిజల్ట్స్ we will see in the Power BI guys. ఓకే, సేమ్ రిజల్ట్స్ మనం పవర్ BI లో చూద్దాం. ఓకే, ఎంటర్ డేటా and then take 2020 sales amount. Okay, this is the 2020 table. This sales 2020. Okay, so and then this is the 2019. దీనికి కూడా డేట్ తీసుకుంటాను, you don't worry. Okay, ఇంకా 2020 లోడ్ కాలేదా? ఓకే, జస్ట్ a minute, లోడ్ అయింది. ఓకే, ఈవెన్ 2020 కూడా. ఓకే, సో నెక్స్ట్ నేను ఇక్కడ డేట్ తీసుకుంటాను. ఓకే, డేట్ ని ఇక్కడ మనం యాజ్ సైజ్ 2019 కాపీ చేసుకుందాం. ఓకే, సో 2019 డేట్స్. ఓకే, ఇది 20 సేల్స్ 2019. ఓకే, ఈ టేబుల్ నేమ్ ఏంది?
సేల్స్ 2019, సేల్స్ 2019, ఓకే, అండ్ దెన్ సేల్స్ 2018, సేల్స్ 2018. ఓకే, ఇప్పుడు మన సేమ్ ఇక్కడ నాకు ఎక్సెల్ లో ఏం రిజల్ట్ అయితే వచ్చినాయో, ఓకే, ఎక్సెల్ లో ఏం రిజల్ట్ అయితే వచ్చినాయో, సో ఫస్ట్ నార్మల్ కేసుని ఒక్కొక్క కేసుని నేను అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాను, పవర్ బిఐ లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే గైస్, మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నేను లాస్ట్ లో మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇస్తాను, అప్పుడు మీరు అడగచ్చు గైస్. ఓకే, ఓకే, సో వచ్చేసింది ఇది 2018. ఓకే, యాక్చువల్గా 2018 అవసరం లేదు, ఓన్లీ 2 టేబుల్స్ తోనే చెప్పొచ్చు. ఏంటంటే మోర్ దెన్ 2 టేబుల్స్ వీ కెన్ అపెండ్ అని చెప్పడానికి, మోర్ దెన్ 2 టేబుల్స్ వీ కెన్ అపెండ్ ఎట్ ఏ టైం. ఓకే, మోర్ దెన్ 2 టేబుల్స్ వీ కెన్ అపెండ్ ఎట్ ఏ టైం అనేది చెప్పడం కోసం నేను ఇక్కడ 2018 ని తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు అన్ని కాలం నేమ్స్ సేమ్, కాలం ఆర్డర్స్ సేమ్ గైస్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ 2020లో కానీ 2018లో కానీ కాలం నేమ్స్ సేమ్. ఓకే, కాలం నేమ్స్ సేమ్ అండ్ కాలం ఆర్డర్స్ కూడా సేమ్. ఓకే, కాలం ఆర్డర్స్ కూడా సేమ్. ఇప్పుడు ఇది నార్మల్ అపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను చేసేది ఏమవుతుంది, నార్మల్ అపెండ్ అవుతుంది. ఓకే, ఇదా ఇక్కడ ఉంది మనకి అపెండ్ అనేది, ఇక్కడ ఉంది గైస్. ఓకే, ఇక్కడ అపెండ్ అనేది ఉంది. ఇప్పుడు నేను దీంట్లో డ్రాప్ డౌన్ లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏమున్నాయి, అపెండ్ యాజ్ ఎన్ అపెండ్ క్వెరీ అని ఉంది, అపెండ్ యాజ్ ఎన్ న్యూ క్వెరీ అని ఉంది. ఓకే, అపెండ్ క్వెరీ అంటే ఏంటంటే ఈ 2020లోనే ఈ రెండు వచ్చి యాడ్ అవ్వడం, అంటే ఇంకా మనకి 2020 ఉండదు. ఓకే, 2020 ఉండదు, ఈ రెండు 2019 2018 అనేది వచ్చి అందులో యాడ్ అయిపోతుంది. నాకు ఐ డోంట్ వాంట్ టు ఓవర్ రైట్ ఎనీథింగ్. ఓకే, ఐ వాంట్ టు బి ఇన్ న్యూ క్వెరీ అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ న్యూ క్వెరీ. ఓకే, యూ కెన్ గో ఫర్ న్యూ క్వెరీ అంటే సపరేట్ గా ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు అపెండ్ యాజ్ ఎ న్యూ క్వెరీ అంటున్నాను. ఓకే, అపెండ్ యాజ్ ఎ న్యూ క్వెరీ అంటున్నాను. దీని డెఫినేషన్ ఏముందో చూడండి, ఇప్పుడు మీకు పైన డెఫినేషన్ కనపడుతుంది. ఓకే, అపెండ్ యాజ్ ఎ న్యూ క్వెరీ అంటే ఇక్కడ చూడండి, కంకాటినేట్ రోస్ ఫ్రమ్ 2 టేబుల్స్ ఇంటూ సింగిల్ టేబుల్. ఇక్కడ 2 టేబుల్ కాదు, ఇక్కడ రాంగ్ రాసిండు, 2 టేబుల్స్ కాదు, మల్టిపుల్ టేబుల్స్, మోర్ దెన్ 2 టేబుల్స్ అయినా కూడా. ఓకే, కంకాటినేట్ రోస్ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ ఇంటూ సింగిల్ టేబుల్, యాక్చువల్ డెఫినేషన్ అది. ఓకే, సో ఇప్పుడు మనకు 3 టేబుల్స్ ఉన్నాయి, 2 టేబుల్స్ ఏదైనా జస్ట్ ఇక్కడ తీసుకొని జస్ట్ ఇట్లా అపెండ్ అని ఓకే కొట్టిస్తే అపెండ్ అయిపోతుంది. కానీ మనకి 3 ఆర్ మోర్ టేబుల్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఓకే, దీన్ని తీసుకుందాం, 3 ఆర్ మోర్ టేబుల్ అనే ఆప్షన్ తీసుకొని, సో జస్ట్ ఇక్కడ మనకి బాక్స్ వచ్చేస్తుంది, 18 ఇక్కడ తీసుకొచ్చి యాడ్ కొట్టాలి. ఓకే, దెన్ సో ఇప్పుడు మనకి సపరేట్ క్వెరీ వచ్చేసి యాడ్ అవుతుంది, అపెండ్ సపరేట్ క్వెరీ. దీనికి మనం ఏమనుకున్నాం, ఓకే, ఎందుకు ఇది డిఫరెంట్ గా యాడ్, ఈ డేట్ అనేది డిఫరెంట్ గా ఎందుకు అయింది అనేది మనం చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ డేట్ కాలమ్స్ చూసిరా, ఇక్కడ స్మాల్ డేట్ అయితే ఇది మాత్రం మనకి క్యాపిటల్ డేట్. నేను ఇక్కడ టైప్ చేసిన కదా 2019 కి, అందుకే అక్కడ సేమ్ డేట్ నేమ్ రావాలి. ఇప్పుడు నేను డేట్ ని సేమ్ చేసిన అనుకోండి, అది ఒకే కాలంలో వస్తుంది. ఇది నార్మల్ అపెండ్ కదా, నార్మల్ అపెండ్ అని, నార్మల్ అపెండ్ లో ఇక్కడ నేను సపోజ్ 28 ఇక్కడ డేట్ చేంజ్ చేసిన అనుకోండి, ఈ డేట్ అనేది నేను స్మాల్ లో చేసిన అనుకోండి, ఇప్పుడు అది ఒకే కాలం కిందకి వచ్చేస్తుంది. చూడండి, సో ఇక్కడ చేంజ్ చేస్తున్నాం, ఇక్కడ కాదు కదా చేంజ్ చేయాల్సి. ఓకే, ఇక్కడ సో 2019లో ఇక్కడ మనకి క్యాప్స్ వచ్చింది, దాన్ని స్మాల్ చేసిన అనుకోండి, సో ఇప్పుడు ఆటోమేటిక్ గా అపెండ్ లో అది ఒకటే డేట్ అవుతుంది, ఒకటే డేట్ కాలం అయిపోతుంది. చూసిరా, ఒకటే డేట్ కాలం అయింది. అంటే కేస్ సెన్సిటివ్ అనేది అర్థమవుతుంది కదా. మీరు ఒకవేళ కాలం నేమ్ చేంజ్ అయితే అది ఆటోమేటిక్ గా వేరే కాలం. సరే, ఇప్పుడు కేస్ సెన్సిటివ్ కాదా అని చూద్దాం. ఫస్ట్ నాకు ఓన్లీ 2 టేబుల్స్ తోనే కావాలి కాబట్టి నాకు ఈ టేబుల్ అవసరం లేదు. టేబుల్ డిలీట్ చేయాలని అంటే ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయగలుగుతానా, చేయలేనా చెప్పండి గైస్. ఓకే, చేయలేను, ఎందుకంటే దిస్ ఈస్ రెఫరెన్స్డ్ బై దిస్ టేబుల్. ఓకే, రెఫరెన్స్ టేబుల్, అపెండ్ అనేది రెఫరెన్స్ టేబుల్ కాదా అనడానికి ఎగ్జాంపుల్ చూపెట్టడానికి దీన్ని నేను డిలీట్ చేస్తున్నా. ఓకే, చూడండి. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటుంది, సేల్స్ 2018 కెనాట్ బి డిలీటెడ్ బికాస్ ఇట్స్ బీయింగ్ రిఫరెన్స్డ్ బై అనదర్ క్వెరీ, నార్మల్ అపెండ్ అనే క్వెరీ అనేది ఒకటి రెఫరెన్స్ లో ఉంది కాబట్టి యూ కెనాట్ డిలీట్. ఓకే, ఫస్ట్ దీన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, ఆ తర్వాత దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే,
సో నార్మల్ అపెండ్ అయితే మీరు చూసిరు కదా, సేమ్ రిజల్ట్స్ వచ్చినాయి రాలేదు చూసిరా? ఓకే, చూడలేదు అనుకుంటే మళ్ళీ చేసి చూపెడతాను. ఓకే, సారీ ఫర్ దట్, రిజల్ట్స్ చూపెట్టే కదా. ఓకే, మనకి ఎక్సెల్ లో ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో సేమ్ రిజల్ట్స్ అలానే వస్తాయి గైస్ ఇక్కడ. ఓకే, సేమ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, 3 or more tables, దెన్ ఈ రెండు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి, దెన్ యాడ్ కొట్టండి, రెండు ఒకటిసారి అక్కడికి వెళ్ళిపోతాయి. ఓకే 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 సో ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ ఎన్నైతే 12 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 12 రికార్డ్స్ ఉన్నాయి గైస్, ఇక్కడ మనకి 12 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 రికార్డ్స్ ఇది 2018ది, తర్వాత 4 రికార్డ్స్ 2019ది. ఓకే, ఈ 4 రికార్డ్స్ 2020. ఓకే, 2018. ఓకే, 2018 ని మనం 2 టైమ్స్ అపెండ్ చేసినాం గైస్. ఓకే, లెట్స్ సీ అలానే చేసినామా లేదా అనేది. ఓకే, 2018 ని మనం 2 టైమ్స్ అపెండ్ చేసినాం. చూడండి, మీరు కూడా చూడలేదు, నేను కూడా చూడలేదు. ఓకే, ఇది 2018 తీసేద్దాం. ఓకే, ఇక్కడ కూడా 2018 తీసేద్దాం. 2018ని ఫస్ట్, 2020ని ఫస్ట్ పైన పెడదాం. మనకు యాజ్ ఇట్ ఈస్ గా ఎక్సెల్ లో ఉన్న రిజల్ట్స్ రావాలంటే సో ఆర్డర్ లో పెడదాం. ఓకే, షిఫ్ట్ పట్టుకొని 3 సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే. ఓకే, సో దెన్ క్లిక్. ఓకే, ఇప్పుడు చూడండి 2020 4 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, 2020 4 రికార్డ్స్ వచ్చినాయి, తర్వాత 2019 4 రికార్డ్స్, 2018 కూడా సేమ్ మనకి ఫస్ట్ నార్మల్ అపెండ్ లో అవే రికార్డ్స్ వచ్చినాయి లేవో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే వచ్చినాయి అనుకోండి, ఇక్కడ 2020 రికార్డ్స్ 4 నేను చెప్పినట్టుగానే వచ్చినాయా రాలేదా అంటే అపెండ్ ఎలా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఓకే, ఫస్ట్ 4 రికార్డ్స్, తర్వాత సెకండ్ 4 రికార్డ్స్, 2019 4 రికార్డ్స్, తర్వాత దీని యొక్క 4 రికార్డ్స్. ఓకే ఓకే సెకండ్ వన్ గైస్. ఓకే, సెకండ్ వన్ ఏంది, కేస్ సెన్సిటివ్. ఓకే, కేస్ సెన్సిటివా కాదా చెక్ చేయడానికి ఇందాక మీకు ఆల్రెడీ కేస్ సెన్సిటివా లేదా అనేది అర్థమైంది. ఫస్ట్ దీన్ని డిలీట్ చేసి నేను 2018 డిలీట్ చేసి ఇప్పుడు మళ్ళీ కేస్ సెన్సిటివ్ రాస్తాను. ఓకేనా, ఒక్క నిమిషం. సో నాకు 2 టేబుల్స్ తోనే చేద్దాం, 4 టేబుల్స్ తో కాబట్టి నేను 2 టేబుల్స్ తోనే చేస్తున్నా. డిలీట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు 2 టేబుల్స్ తో నేను ఏం చేస్తానంటే ఒక టేబుల్లో సేల్స్ అమౌంట్ అనేది సేల్స్ అమౌంట్ లో నేను దీన్ని క్యాప్స్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని క్యాప్స్ చేస్తాను, సేల్స్ అండ్ దెన్ అమౌంట్ లో ఏ క్యాప్. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న సేల్స్ అమౌంట్ అనేది సేమ్ కాదు. ఓకే, ఇక్కడున్న సేల్స్ అమౌంట్ వేరే, ఇక్కడున్న సేల్స్ అమౌంట్ వేరే. ఇప్పుడు మనకు మనం చెప్పుకున్న దాని ప్రకారంగా వేరు రావాలి. డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి, అపెండ్ యాజ్ ఎ న్యూ క్వెరీ అనండి, అపెండ్ యాజ్ ఎ న్యూ క్వెరీ. ఓకే, నేను 2020ని 2019 తోని అపెండ్ చేస్తున్నాను. ఓకే, 2020ని 2019 తోని అపెండ్ చేస్తున్నాను, జస్ట్ అపెండ్, దెన్ క్లిక్. ఓకే, క్లిక్ ఓకే. చూడండి 2 కేస్ సెన్సిటివ్ అయినా కాదా. ఓకే, ఇదొక కాలం, సో మనకు రిజల్ట్ కూడా అదే వచ్చిందా రాదా చూడండి గైస్. ఓకే, సో ఈవెన్ ఇక్కడ మనకి ఇక్కడ నల్స్ వచ్చినాయి, 2019 ఇక్కడ నల్స్ వచ్చినాయి, 2020 ఇక్కడ నల్స్ వచ్చినాయి. ఓకే, సేమ్ అక్కడ మనకి ఎక్సెల్ లో కూడా అలానే రిజల్ట్ వచ్చినాయా రాలేదా చూద్దాం. ఓకే, 2019 కి ఇక్కడ నల్స్ వచ్చినాయి. ఓకే, 2019 కి ఇక్కడ నల్స్ వచ్చినాయి, 2020 కి ఇక్కడ నల్స్ వచ్చినాయి. సేమ్ మనం అదే రిజల్ట్స్ అచీవ్ చేసినాం గైస్. ఓకే, సో మనకి ఎక్సెల్ లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే మనకి అక్కడ వచ్చింది. ఓకే, మీకు అర్థం కాలేదంటే మళ్ళీ వీడియో చూడండి, నేను చాలా ఈజీగా చెప్తున్నా, ఎక్సెల్ లో చెప్పి మరి ఆ రిజల్ట్స్ ఇక్కడ చూపెడుతున్నా. ఓకే, సో దట్ ఈస్ అండ్ కాలం ఆర్డర్ గైస్. ఓకే, కాలం ఆర్డర్ చేంజ్ చేద్దాం. ఓకే, 2019 కి సో ఫస్ట్ కాలం నేమ్ ని సేమ్ పెడదాము, ఈసారి కాలం ఆర్డర్ అనేది డిఫరెంట్ పెట్టుకుందాం. ఓకే, సేమ్ యాజ్ ఈ రీనేమ్ స్టెప్ ని తీసేద్దాం. ఎందుకు ఈ రీనేమ్ స్టెప్ ని తీసేస్తే సేమ్ యాజ్ ఇట్ అయిపోయింది, కానీ ఇక్కడ నేను ఆర్డర్ నేమ్ కాలం ఆర్డర్ చేంజ్ చేస్తాను. ఓకే, కాలం ఆర్డర్ అనేది చేంజ్ చేస్తా అనుకున్నాను. ఓకే, ఇక్కడ సోర్స్ వెళ్ళిపోయి సో ఇది కట్ చేసి నేను ఇక్కడ ఓకే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. సో ఓకే కాలేదా, అయితే సరే ఇక్కడ నుంచి తీసుకుందాం. డేట్ 2019 ని ముందుకు తీసుకొద్దాం. ఓకే, కాలం ఆర్డర్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది. ఓకే, డేట్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే,
సో ఇప్పుడు కాలం ఆర్డర్ రెండిట్లలో, ఒక దాంట్లో డేట్ ముందు వచ్చింది, ఒక దాంట్లో డేట్ లాస్ట్ వచ్చింది. ఓకే, దీంట్లో డేట్ ముందు వచ్చింది, 2019లో డేట్ ముందు వచ్చింది. ఓకే, దీంట్లో డేట్ ఏమైంది? ఓకే, డేట్ ఆఫ్ ది వాస్ నాట్ ఫౌండ్. ఓకే ఓకే, సరే నేను డిలీట్ చేయ, ఇప్పుడు దీంతో అవసరం లేదు, డిలీట్ చేద్దాం. గో టు ఎర్రర్ డేట్. ఓకే, అంటే డబుల్ డేట్ పెట్టిన, date column is not, it's okay, but okay, ఇది డేట్ డేటా టైప్. ఓకే, డేట్ డేటా టైప్, దీన్ని డేట్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, సరే దీన్ని డేట్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఎస్, ఇది లో ఉంది, ఏబిసిలో ఉంది గైస్, దీన్ని డేట్ లోకి చేంజ్ చేస్తాం. ఓకే ఓకే, సో ఇక్కడ కాలం డేటా, క్యాపిటల్ డేట్ ఎక్కడ ఉంది నాకు? Go to error. Okay, so then ఓకే, సో ఇప్పుడు మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి గైస్. ఓకే, రెండు టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డేట్ లాస్ట్ లో వచ్చింది, ఇక్కడ మాత్రం డేట్ ఫస్ట్ లో వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ టేబుల్ తోని అపెండ్ చేసిన అనుకోండి, అంటే 2019 టేబుల్ తోని నేను 2020 టేబుల్ ని అపెండ్ చేస్తే ఏమైతుంది? ఓకే, సో ఇప్పుడు నేను 2019 టేబుల్ తోని 2020 టేబుల్ ని యాడ్ చేస్తే మనకు డేట్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత మిగతా కాలమ్స్ వస్తాయి. ఏది, నేను 2019 కాలం ఆర్డర్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా వస్తాయి. అంటే ఫస్ట్ దీంతో అపెండ్ చేయడం అంటే ఏంటి, మనకు ఫస్ట్ టేబుల్ ఏ విధంగా ఉంటే ఓకే దాంట్లో నాకు అదే విధంగా వస్తుంది. ఫస్ట్ టేబుల్లో కాలం ఆర్డర్ ఏ విధంగా ఉంటే నాకు అలానే వస్తాయి. ఓకే, చూడండి ఇప్పుడు ఈ మనకి ఫైనల్ అపెండ్ లో అలానే వచ్చిందో రాలేదు. డేట్ ఇక్కడ వచ్చింది, ఓకే ఇక్కడ వచ్చింది. సేల్స్ అమౌంట్ లో మనకి డేటా టైప్ డిఫరెంట్ గా ఉండొచ్చు గైస్. ఓకే, ఇక్కడ సేల్స్ అమౌంట్ వచ్చేసి ఏబిసి ఉంది. ఓకే, ఇక్కడ సేల్స్ అమౌంట్ వచ్చి, అంటే మనకు డేటా టైప్ కూడా సేమ్ ఉండవలసిన పని లేదు అని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గైస్. ఓకే, ఇక్కడ మనకి నెంబర్స్లలో ఉంది, హోల్ నెంబర్స్ లో ఉంది, ఇక్కడ మాత్రం మనకి ఏబిసి అంటే టెక్స్ట్ లో ఉంది, అయినా కూడా అపెండ్ అయింది. అంటే డేటా టైప్ ఇస్ నాట్ ఏ ఇష్యూ గైస్. ఓకే, డేటా టైప్ ఇస్ నాట్ ఏ ఇష్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం సేమ్ ఆర్డర్, ఓకే మీరు ఏ టేబుల్ తోనైతే ఆర్డర్ చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ నేను చేంజ్ చేస్తాను ఇక్కడ, మనం ఎప్పుడైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ గేర్ బటన్ గైస్. ఓకే, ఈ గేర్ బటన్ మీద మీరు డబల్ క్లిక్ ఇస్తే మీరు చేసిన దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ గేర్ బటన్ మీద మీరు డబల్ క్లిక్ ఇస్తే ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ 2020 ఫస్ట్ తీసుకున్నాను అనుకోండి, 2020 ఫస్ట్ తీసుకున్నా, తర్వాత 2019 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అంటే ఫస్ట్ పిఐడి, తర్వాత నేమ్, తర్వాత సేల్స్ అమౌంట్, తర్వాత డేట్. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సో దీనికి ఏదో ఒక అది డేట్ ని అసలు యాక్చువల్ గా ఇది రికగ్నైజ్ చేసుకోవట్లేదు. సో మీరు ఏదో ఒక ఫార్మాట్ చేస్తే అది ఒక ఫార్మాట్ లో గుర్తుంటుంది గైస్. ఓకే, సో దిస్ ఈస్ ద కాలం ఆర్డర్ గైస్. ఓకే, కాలం ఆర్డర్ మే నాట్ బీ ద సేమ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు రెండు కాలమ్స్ సేమ్ ఉండాలి. రెండు ఇక్కడ మనకి ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ వన్ గైస్, ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కాలమ్స్ పెట్టుకుందాం. ఇక్కడ డేట్ ని డిలీట్ చేద్దాం. ఓకే, డేట్ ని డిలీట్ చేద్దాం, డేట్ ని రిమూవ్ చేస్తున్నాం. అప్పుడు ఎలా వస్తుంది? సో అంటే ఇప్పుడు మనకి మెయిన్ క్వరీలో ఎఫెక్ట్ అయింది, దీని పేరు ఇది రిఫరెన్స్ క్వరీ కదా, ఇప్పుడు దీంట్లో ఎఫెక్ట్ అయితే చూడండి. ఓకే, సో రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. రిజల్ట్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఒకవేళ నాకు సేమ్ కాలమ్స్ లేకపోతే ఇక్కడ కాలం డేట్ కాలం లేదు కాబట్టి డేట్ కాలం కి నల్ వస్తుంది, మిగతా రికార్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మిగతా రికార్డ్స్ అనేవి ఉంటాయి. సరే ఉన్నాయా లేవో చూద్దాం ఒకసారి. ఓకే, దీంట్లో రిఫరెన్స్ ఇక్కడ సేమ్ అలానే రావాలి. రిజల్ట్ అదే వచ్చిందా రాలేదా గైస్? ఓకే, చూడండి దీనికి ఇక్కడ వరకు 2020కి బాగానే ఉంది డేట్, బట్ 2019కి నల్ వచ్చింది. సేమ్ రిజల్ట్ అక్కడ కూడా 2020కి వచ్చింది, 2019కి మాత్రం డేట్ నల్. క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్? యూ కెన్ ఆస్క్ క్వశ్చన్ గైస్. ఓకే,